స్వయంగా వెలిసిన చిత్తూరులో ఉన్న కాణిపాకం ఆలయానికి వెళ్తున్నాము. శ్రీ వరసిద్ధి వినాయకుని దర్శించుకోవడానికి వెళ్తున్నాము. రండి, మీరు కూడా చూద్దురు. హిందూ సాంప్రదాయంలో వినాయకుడు సకల దేవతాగణములకు అధిపతి. అన్ని కార్యములకు పూజలకు ప్రథమముగా పూజించవలసిన వాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లా ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలకి నిలయం. సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైయున్న తిరుపతికి 65 కిలోమీటర్ల దూరంలో మరో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఉంది. అదే కాణిపాకం. ఇక్కడ విఘ్నేశ్వరుడు స్వయంగా వెలిశాడని పురాణాలు చెబుతున్నాయి. ఈ ఆలయం చరిత్ర గురించి మనం ఇప్పుడు కొన్ని తెలుసుకుందాం. కాణిపాకం అనే పేరు రావడానికి దాని వెనుక ఒక కథనం పురాణంలో ఉంది. ఒకప్పుడు మూగ, చెవిటి, గుడ్డివారు అయిన 3 అన్నదమ్ములు ఉండేవారట. వారి వ్యవసాయ బావిలో నీరు ఎండిపోవడం గమనించి బావిని ఇంకొద్దిగా తవ్వితే నీళ్లు వస్తాయని తవ్వడం మొదలు పెట్టగా అక్కడ గట్టిరాయి తగిలి క్షణాలలో బావిలో రక్తం ఊరటం మొదలైంది. కొద్దిగా బావి నిండుతుంది. ఆ 3 అన్నదమ్ములు ఏమైందో అని గమనించగా బావిలో వినాయకుడు విగ్రహం కనిపించింది. వారు ఆ విగ్రహాన్ని పూజించగా వారి యొక్క అవటితనం తొలగి మామూలు మనుషులుగా మారారు. ఆ విషయం గ్రామస్తులకు తెలిసి ఆ విగ్రహాన్ని పూజించడం మొదలుపెట్టాడు గ్రామస్తులంతా. ఆ భక్తులు కొట్టిన కొబ్బరికాయల నీరు 1 మరియు 1/2 ఎకరము అంతా విస్తీర్ణము పారింది. దానితో ఆ స్థలానికి కాణిపారకం అనే తమిళ పేరు వచ్చింది. రాను రాను ఈ పేరే కాణిపాకంగా మారిందని ఒక కథనం ప్రాచీనంలో ఉంది. ఇప్పటికీ స్వామివారి విగ్రహం నీటిలోనే ఉంటుంది మునిగి. ఎంత త్రవ్వినా కూడా అప్పట్లో స్వామివారి తుది మాత్రం కనుగొనలేకపోయారట. ఇక్కడి వినాయకుడు పరిమాణం పెరుగుతూ ఉంటుంది. అంటే ప్రతి ఏడాది కూడా స్వామివారు కొద్దిగా 1 మిల్లీ సెంటీమీటర్ అంతా పెరుగుతూ ఉంటారట. స్వామివారికి అష్టోత్తర పూజలతో నిత్యం పూజలు ఇక్కడ జరుపుతూనే ఉంటారు. అలాగే వినాయక చవితి రోజైతే ఇక చెప్పక్కర్లేదు, అంగరంగ వైభవంగా ఉత్సవాలు జరుగుతాయి. ఈ ఆలయంలో ఎల్లప్పుడూ ఒక సర్పం తిరుగుతూ ఉంటుందంట. కానీ అది ఎవ్వరికి హాని చేయదట. సత్యానికి మారుపేరుగా కాణిపాక వినాయకుడి పేరుని చెబుతూ ఉంటారు. అందుకే అక్కడ ఏదైనా సమస్య వచ్చినప్పుడు తప్పు చేసిన వ్యక్తిని ఆలయం ముందు ఉన్న నీటిలో స్నానం చేయిస్తే తప్పు ఒప్పుకుంటాడు అని ప్రసిద్ధి. అలాగే ఇక్కడ ఇష్టమైన వాటిని వదిలేస్తే మనం కోరుకున్నది స్వామివారు తీరుస్తారని భక్తుల నమ్మకం కూడా. స్వామివారి ఆలయానికి ఈశాన్యంలో దిశలో వరదరాజస్వామి ఆలయం కూడా ఉంటుంది. ఆలయం ప్రాంగణంలోనే ఒక బావి కూడా ఉన్నది. దానిలో స్వామివారి వాహనము ఎలుక ఉంది. అక్కడ స్వామివారికి మనకి ఇష్టమైన పదార్థం ఏదైనా వదిలేసి వస్తే అనుకున్న కోరిక నెరవేరుతుందని ప్రసిద్ధి. ఆనాటి నుండి ఈనాటి వరకు ఏ నాటికైనా అక్కడ ఆ క్షేత్రములో నిత్యం స్వామికి ఎన్నో పూజలు, ఎన్నో అర్చనలు, ఎన్నో ఉత్సవాలు జరుగుతూ ఉంటాయట. అటువంటి విఘ్నేశ్వరుడి మూర్తి యొక్క ఆరాధన ఈ స్వయంభు క్షేత్రంలో చేయటం మన ఇంటి దగ్గర చేసే ఆరాధన కన్నా 1,000,000 రెట్ల ఫలితాన్ని ఇస్తుందట. అందులో కలియుగంలో విఘ్నేశ్వరుడి యొక్క ఆరాధన చాలా మంచిదని, అనేక విధాలుగా యోగదాయకమని మన శాస్త్రాలు చెబుతున్నాయి. అందులో ప్రత్యేకించి ఆ క్షేత్రంలో ప్రతి ఉదయం 6 గంటలకు జరిగే సహస్రనామార్చనలో పాల్గొనడం ఇంకా చాలా మంచిదని చెబుతుంటారు. అలాగే సంకటహర చతుర్థి నాడు మనము స్వామికి ఉపవాసం ఉండి పూజ చేస్తే కూడా చాలా మంచి జరుగుతుంది. ప్రత్యేకించి శ్రావణ మాసంలో వచ్చే చతుర్థి మరింత ప్రత్యేకత ఉందని పండితులు చెబుతున్నారు.
సంకటహర చతుర్థి అంటే మనుషులను కష్టాల నుండి గట్టెక్కించేది సంకటహర చతుర్థి వ్రతం. విఘ్నాలను తొలగించే గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైన తిథులలో ప్రధానమైనది చతుర్థి. అయితే ఈ చవితి లేదా చతుర్థి పూజను 2 రకాలుగా ఆచరిస్తారు. మొదటిది వరద చతుర్థి, రెండోది సంకష్టహర చతుర్థి. అమావాస్య తరువాత వచ్చే చతుర్థి రోజున చేసే వ్రతంను వరద చతుర్థి అని, పౌర్ణమి తరువాత వచ్చే చతుర్థి రోజున చేసే వ్రతంను సంకష్టహర చతుర్థి లేదా సంకటహర చతుర్థి వ్రతం అంటారు. ఇలా ఎన్నో పూజలు అందుకుంటున్న స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయకుని ఆలయానికైతే రోజుకి కొన్ని వందల వేల సంఖ్యలో అయితే భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. అలా దర్శించుకున్న భక్తుల కోసం ఆలయం వారైతే ఉచితంగా అన్న ప్రసాదాన్ని అయితే మనకి ఏర్పాటు చేశారు. సో రోజు కొన్ని వందల సంఖ్యలో భక్తులు ఇక్కడ వచ్చి ఉచితంగా అన్న ప్రసాదాన్ని అయితే స్వీకరించి వెళ్తూ ఉంటారు. మేము కూడా ఆ రోజు భోజనం అక్కడే చేసుకున్నాము. ఇక మనము ఇక్కడి నుంచి నెక్స్ట్ డెస్టినేషన్కి అయితే వెళ్ళిపోతున్నాము. అదే తిరువన్నమలై. అదే అండి మనం తెలుగులో పిలుచుకునే అరుణాచలం. సో నేనైతే నాకు తెలిసిన కొన్ని విషయాలను మీతో షేర్ చేసుకున్నారు శ్రీ వరసిద్ధి వినాయకుని గురించి, ఆలయం గురించి. ఇక నెక్స్ట్ వచ్చే వ్లాగ్లో నేను అరుణాచలంలో ఉండే మన శివయ్య గురించి నాకు తెలిసిన విషయాలను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. సో అప్పటి వరకు మీరు మా ఛానల్లోని అన్ని వీడియోస్ని చూస్తూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. బాయ్.